తమిళనాడులో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. గెలిచిన ఎమ్మెల్యేలతో విజయ్ ఇప్పటికే భేటీ కోసం అన్ని రకాల ఏర్పాటు చేశారు. గవర్నర్ అపాయింట్మెంట్ కూడా కోరారు విజయ్. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ గవర్నర్కి విజయ్ చెప్పినట్టు తెలుస్తోంది. అయితే మెజారిటీకి 10 సీట్లు అంటే మ్యాజిక్ ఫిగర్కి 10 సీట్ల దూరంలో ఉంది టీవీకే పార్టీ. 108 స్థానాల్లో గెలిచింది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే నిలిచినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 118 సంఖ్యాబలం గ్యారంటీ. కాబట్టి ప్రభుత్వ ఏర్పాటుకు ఇతర పార్టీల సాయం కోరబోతున్నారు విజయ్. కాంగ్రెస్ కూటమితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు విజయ్. అటు కాంగ్రెస్ నుంచి 5, ఐయుఎంఎల్ నుంచి 2, సిపిఐ సిపిఎం నుంచి 4, వీసీకే నుంచి 2, డిఎంకేకే దగ్గర నుంచి సుమారుగా 1 స్థానం. మొత్తంగా 120 పైచిలుకు స్థానాలతో విజయ్ పార్టీని తన ప్రభుత్వంలో తీసుకొచ్చే అవకాశం ఉంది. విజయ్ ప్రభుత్వంలోకి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం అయితే గవర్నర్ని కూడా ఆయన అపాయింట్మెంట్ కోరినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని వెల్లడించే అవకాశం ఉంది. మరి ఎటువంటి ఆస్పెక్ట్స్ ఉన్నాయి, ఏ రకంగా పొత్తు ఉండబోతోంది, మరిన్ని డీటెయిల్డ్ అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, సో టీవీకే పార్టీ గెలిచింది 108 స్థానాలు, 118 మ్యాజిక్ ఫిగర్. సో గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు. ఎప్పుడు ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉంది? ఎవరెవరు దీంట్లో కీలకమైనటువంటి భాగస్వామ్య పార్టీలుగా ఉండబోతున్నాయి? మనోజ్, ప్రస్తుతం మనం ఒకసారి చూసుకుంటే టీవీకే పార్టీ ఆఫీస్ దగ్గర ఉన్న పరిస్థితి అయితే చాలా క్లియర్ గా మనం చూస్తున్నాం. అంటే పార్టీ ఆఫీస్ దగ్గర ఎటువంటి కోలాహలం ఉందో చూడొచ్చు. పెద్ద ఎత్తున ఇక్కడ విజయ్ అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి ఒక్కొక్కరు నడుచుకుంటూ వస్తున్న పరిస్థితిని మనం చాలా క్లియర్ గా చూడొచ్చు. ఓవరాల్ గా ఇక్కడ జరుగుతున్న ఆహారం కావచ్చు, లేకపోతే వీటిలో అన్నింటిలో కూడా ఎప్పటికిప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పార్టీ ఆఫీసులోకి వెళ్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మరో 15 నిమిషాల్లో టీవీకే అధినేత విజయ్ ఈ ప్రాంతానికి రాబోతున్నారు. పార్టీ ఆఫీసులో తన ఎమ్మెల్యేలతో కలిసి చేరుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు పార్టీ కార్యాలయంలోకి వెళ్తున్న పరిస్థితిని కూడా మనం చూడొచ్చు. సో అంటే ఇప్పుడు జరుగుతున్న ఈ వ్యవహారం ఓవరాల్ సబ్జెక్ట్ లో ఒకసారి మనం కనుక చూసుకుంటే గెలిచిన 108 స్థానాలకు సంబంధించిన నియోజకవర్గంలో 118 మ్యాజిక్ ఫిగర్ కావాలి. 118 మ్యాజిక్ ఫిగర్ రావాల్సిన నేపథ్యంలో 118లో ఇప్పుడు 108 మాత్రమే ఉన్న పరిస్థితి. మరోవైపు కాంగ్రెస్ 5 గెలిచింది, అలాగే పిఎంకే 5 గెలిచింది, వామపక్షాలు 4 ఉన్నాయి, అలాగే ఐయుఎల్ఎఫ్ ముస్లిం పార్టీకి సంబంధించిన వ్యక్తి 2 ఉన్నారు. అంటే వీళ్ళందరూ కలిపితే కూడా 118, 120 స్థానాలకి రావచ్చు. అయితే ఇప్పుడు వరకు కూడా కాంగ్రెస్ ఒకటే కొంత ఓపెన్ గా మాట్లాడి మేము మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పిన పరిస్థితి. నేను కూడా రాహుల్ గాంధీ నేరుగా విజయ్ తో మాట్లాడారు. ఆయన అభినందనలు కూడా చెప్పిన పరిస్థితిని మనం చూసింది. డైరెక్ట్ గా ఫోన్ లోనే ఆయన మాట్లాడారు క్లియర్ గా. మరోవైపు అధికారులు, తర్వాత ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా ఇక్కడ చేరుకుంటున్న పరిస్థితుల్లో ఈ రోజు కేవలం ఎమ్మెల్యేలకి మాత్రమే కలిసే అవకాశం అయితే ఉంటుంది. తర్వాత ఎమ్మెల్యేలకి మాట్లాడిన తర్వాత ఈ రోజు సాయంత్రం నుంచి ఎలా ముందుకు వెళ్తారు, లేకపోతే ఏంటి పరిస్థితి అనేది చూడాల్సిన అవసరం అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. నాయకులు, ఇక్కడ ఉన్న అధికారులు వీళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చిన నేపథ్యం అయితే చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. బట్ ఏదేమైనా ఇప్పుడు ఈ వ్యవహారానికి సంబంధించిన ఎమ్మెల్యేలకి లేకపోతే చేరుకుంటున్న ఎమ్మెల్యేలు మరి కాసేపట్లో విజయ్ కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు. సో కంప్లీట్ సినారియా ఈ రోజు మారిపోతుంది. ఈ రోజు డెఫినెట్ గా ఈ వ్యవహారంలో జరుగుతున్న ఇష్యూస్ లో ఏ పార్టీలు మద్దతు పలకపోతున్నాయి, ఏ పార్టీలు ఈ రోజు రాబోతున్నాయనే అంశాలని మనం చూడాలి. గెలిచిన 108 ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా ఇక్కడికి వస్తున్న పరిస్థితి. పార్టీలో కీలక నేతలందరూ కూడా పార్టీ కార్యాలయంలోకి వెళ్తున్న నేపథ్యం మనం చూడొచ్చు. ఇప్పటికిప్పుడు ఈ ఇష్యూస్ చూసుకుంటే ఇప్పటికే ఈ రోజు ఉదయాన్నే జీవీకే అధినేత మెయిల్ కూడా పంపించారు. మెయిల్ పంపించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. గవర్నర్ కి మెయిల్ పంపించారు. మరో పూర్తిగా తాము బల నిరూపణ చేసుకునే దానికి తగిన సమయం కావాలని ఒక సమాచారం. అయితే మనకు అందుతున్న సమాచారంలో మనోజ్ క్లియర్ గా ఒక 2 వారాల తర్వాతనే ప్రమాణ స్వీకారం ఉండబోతుంది అనేది. ఎందుకంటే కొంత ఈక్వేషన్స్ ని తర్వాత ఎవరు రాబోతున్నారు, కాంగ్రెస్ వైపు మేము ఓపెన్ గా వస్తామని చెప్తున్నారు, మరోవైపు పీవీకే ఒకటి టీఎంసీ రావాల్సిన ఒక అవసరం అయితే ఉంది. ఫర్దర్ గా జర్నలిస్టు మన వామపక్షాలు 4 పార్టీలు రాబోతున్నాయి. మరో
రెండు ముస్లిం లీగ్ నుంచి కూడా 2 స్థానాలు కలిసే అవకాశం అయితే ఉన్నాయి. కిషన్మోహన్ 2 వారాల సమయం అంటే ఇది చాలా బిగ్గెస్ట్ లాంగ్ టైం అనుకోవచ్చు కదా ప్రభుత్వం ఏర్పాటు కోసం. ఎందుకంటే ఇంత ఆలస్యం చేస్తే కూడా పరిణామాలు మారొచ్చు, పార్టీ ఫిరాయింపులు ఉండొచ్చు, ఇంకేదైనా జరగవచ్చు అనుమానం అందరిలో కలుగుతూ ఉంటుంది సహజంగా. ఈ 2 వారాల సమయంలో కొత్తగా ఏర్పడినటువంటి పార్టీ, కొత్త పార్టీ, రాజకీయ అనుభవం లేనటువంటి పార్టీ, ఇప్పుడు వాళ్ళ ఏదైనా జరగవచ్చు కదా, ఆ టైం గ్యాప్లో దీన్ని కరెక్ట్ అనే ఆలోచిస్తుందా టీవీకే? అంటే బేసిక్ గా ఇప్పుడు ఇతర పార్టీలు కూడా ఏమీ అంత పక్కన వేరే సోర్స్ లో లేవు. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ 108, ఈ రెండో వైపు చూసుకుంటే 57 డిఎంకే, తర్వాత 3వ ప్లేస్ లోకి ఏఐడిఎంకే వెళ్ళిపోయింది 47 స్థానాలకి. కాబట్టి అంత ప్రెజర్ లేదు. కంప్లీట్ గా దాదాపుగా 50% మార్జిన్ చాలా క్లియర్ గా కనపడుతుంది. ఇప్పుడు ఈ వారం రోజుల్లోనో లేకపోతే 2-3 రోజుల్లోనో క్యాంపు రాజకీయాలు జరుగుతాయి, లేకపోతే వేరే జరుగుతాయి అనే ఆలోచన ఎవరికి లేదు. అందుకే విజయ్ చాలా ప్రశాంతంగా ఉన్నారు. ఇప్పుడు నిజంగానే పక్కన పార్టీ కొంచెం స్పీడ్ గా దగ్గరగా ఉంటే ఒకవేళ క్యాంప్ రాజకీయాలు జరుగుతాయని ఆలోచించాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడు అంత అవసరం లేదు. టీవీకే చాలా కంఫర్ట్ పొజిషన్ లో ఉంది. ఎక్కడ ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదు. దాని మిత్రపక్షాలు కూడా ఎక్కడ పూర్తిగా కూడా ఆయన దగ్గరలో కూడా లేవు, చాలా దూరంలో ఉన్నాయి. సో అన్ని 50 వాళ్ళు నిజంగా ఒకవేళ డిఎంకేనో ఏడిఎంకేనో ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటే దాదాపుగా 50-60 మంది ఎమ్మెల్యేలని ట్రై చేయాలి. అది ఇంపాసిబుల్, అది కాదు. అది క్లియర్ గా తమిళనాడు ప్రజలు, తర్వాత తమిళనాడు రాజకీయ పార్టీలు అన్నిటికీ ఆ వ్యవహారం చాలా క్లియర్ గా తెలుసు. సో అక్కడ ఏమి ఎటువంటి ఇష్యూస్ లేవు. కేవలం ఇప్పుడున్న ఇష్యూస్ ఒకటే. అయితే ఇప్పుడు టీవీకేకి స్వయంగా ఏ నాయకులు వస్తున్నారు మనం చూడొచ్చు. చాలా మంది ఎమ్మెల్యేలు కూడా ఒక్కొక్కరుగా అక్కడికి చేరుకుంటున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. కొందరు పార్టీ కార్యాలయంలోకి వెళ్తున్నారు. తర్వాత విజయ్ కి కొంత సిండికేట్, విజయ్ కి చుట్టుపక్కల ఉన్న కొంత ఎవరైతే ఈ పార్టీ కోసం పనిచేసిన ఈ వ్యవహారాల వ్యక్తులందరూ కూడా ఒక్కొక్కరు పార్టీ కార్యాలయంలోకి వెళ్తున్న పరిస్థితి. మరో కాసేపట్లో విజయ్ కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు. కానీ ఏదేమైనా ఇప్పుడు విజయ్కి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మనోజ్ ఒక వారం తర్వాత పెట్టుకున్నా కూడా అంత టెన్షన్ లేదు. కారణం ఏంటంటే ఓపెన్ గా చాలా పార్టీలు ముందుకు వచ్చి విజయ్కి మద్దతు పలకడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ముందు ఆయన ఈ రోజు తన ఎమ్మెల్యేలతో మాట్లాడుకుంటారు, ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు. ఆ దిశానిర్దేశం తర్వాత ఏం జరగబోతుంది అనేది చూడాలి. కొంతమంది ఇక్కడ సీనియర్ పార్టీ నేతలు, కొంగట్ట లాంటి ఎమ్మెల్యేలు దాదాపుగా 7-8 సార్లు గెలిచిన వ్యక్తులు విజయ్ పక్కన ఉన్నారు. సీనియర్ కొంతమంది వ్యక్తులు, వాళ్ళందరూ మిగతా కథలంతా నడపడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరూ ఎవరితో మాట్లాడాలి? కాంగ్రెస్ తో మాట్లాడాలి, వామపక్షాలతో మాట్లాడాలి, తర్వాత ఇతర గెలిచిన పార్టీలు అభ్యర్థులు ఇంకొక 4-5 మంది ఉన్నారు, వాళ్ళందరితో మాట్లాడాలి. ఎక్కడ కూడా ఇష్యూలో ఇమ్మీడియట్ గా మనకు కావాలి, లేకపోతే ఇమ్మీడియట్ గా ఎక్కడ టైట్ లేదు వాళ్ళకి. విజయ్ కి ఎక్కడ ఇబ్బంది పడాల్సిన పని లేదు. విజయ్ ఎక్కడ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కేవలం ఇతర పార్టీల మద్దతును కూడగట్టడం కోసం, వాళ్ళు ఇచ్చే సపోర్ట్ ని ఎలా ఉపయోగించుకోవాలన్న ఆలోచన కోసమైనా 2 వీక్స్ ఆఫ్ టైం కి అంటే ఏ ప్లాన్ ఉండబోతుంది? 2 వీక్స్ ఆఫ్ టైంలో ఏ రెజల్యూషన్ కోసం, దేనికోసం విజయ్ వెయిట్ చేస్తున్నారు అనుకోవాలి? అంటే ఒకటి మనోజ్, ఇక్కడ విజయ్ ఒక్కసారిగా 234 స్థానాల్లో 233 స్థానాల్లో పోటీకి నిలబెట్టారు. చాలా సింగిల్ గా ధైర్యంగా నిలబెట్టారు. క్యాండిడేట్లు ఎవరు, క్యాండిడేట్ పరిస్థితి ఏంటి, మంత్రి పదవిని ఎవరెవరిని తీసుకోవాలి, ఎటువంటి ఇంపార్టెంట్ వ్యక్తులను తీసుకోవాలి. చివరికి విజయ్ ఎవరిని నిలబెట్టినా వాళ్ళు గెలిచారు. విజయ్ తన కారు డ్రైవర్ కొడుకుని నిలబెడితే గెలిచిన పరిస్థితి, తర్వాత ఒక ఆటో డ్రైవర్కి ఇచ్చారు, అక్కడికి ఇస్తే గెలిచిన పరిస్థితి. సో ఇటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. విజయ్ ఏ అభ్యర్థి పెట్టినా పదే విజయ్ కూడా ఎన్నికల్లో ఒకటే చెప్పారు, ఇక్కడ అభ్యర్థి కాదు ముఖ్యం, ఇక్కడ నేను అంటే 234 స్థానాల్లో నేనే పోటీ చేస్తున్నాను, మీరు అది గుర్తుపెట్టుకుని ఓట్లేండి అని చెప్పి పదే పిలిచిన సందర్భం కూడా ఉంది. సో ఒక వారం పడుతుందా, 2 వారాలు పడుతుందా అంటే బేసిక్ గా విజయ్ కూడా కొన్ని ముహూర్తాలు నమ్ముతారు అనేది మనకి తెలుస్తోంది. ఇంటర్నల్ గా ఆయన ఆస్ట్రాలజర్ కూడా నిన్న ఉదయాన్నే ఆయన ఒక పెద్ద బొకే తీసుకుని ఇంటికి వెళ్ళి ఆయనకి శుభాకాంక్షలు ముందే చెప్పిన వ్యక్తి ఆయనే. అంటే ఫలితాలు వెళ్ళవాడు ముందే ఆయనకి వెళ్ళి మాట్లాడిన పరిస్థితి. సో అటువంటి సిచ్యువేషన్ లో కొంత ముహూర్తాన్ని కూడా చూసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు అనేది. బహుశా ఈ రోజు గవర్నర్కి లేఖ పెట్టారు కాబట్టి గవర్నర్ కొంత సమయం ఇస్తారు బల నిరూపణ కోసం. అది ఏ రోజు రావాలి, లేకపోతే పలానా టైం లోపల అని చెప్పినప్పుడు వీళ్ళు ఏ విధంగా వెళ్తారనేది చూడాలి. కొంతమంది వాళ్ళ నాయకులు మాట్లాడుతున్నారు, మనం చూసే ప్రయత్నం కూడా చేద్దాం. విజయ్కి సంబంధించిన గెలిచిన ఎమ్మెల్యేలు మాట్లాడే ప్రయత్నం, మైనారిటీకి సంబంధించిన నేతలు కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి. సో
చాలా క్లియర్ గా చెప్తున్నారు. మున్సిపాలిటీ మైనారిటీకి సంబంధించిన నేతలు మేము నేరుగా వచ్చి ఆయన్ని కలవడానికి, ఆయనకి మద్దతు తెలపడానికి అక్కడికి వచ్చామని కూడా చెప్తున్నారు. అంటే ఇప్పుడు మైనారిటీ లీగ్కి సంబంధించిన గెలిచిన ఎమ్మెల్యేలు ఇద్దరు గెలిచారు. వాళ్ళలో ఒక ఎమ్మెల్యే నేరుగా ఇక్కడికి వచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. సో చాలా క్లారిటీగా ఉంది ఎవరు అంటే విజయ్ పోయి ఎవరిని బతిమలాడాల్సిన అవసరం లేదు, విజయ్ టీం ఎవరిని వెళ్ళి కలవాల్సిన అవసరం లేదు. విజయ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. తన దగ్గరికి అభ్యర్థులే వచ్చి నాకు మద్దతు పలుకుతారు అనేది ఆయన. అందుకే ఈ చాలా మంది ఇక్కడికి ఈ రోజు ఎంతమంది వస్తున్నారు, కాంగ్రెస్ లీడర్లు కూడా ఈ రోజు వస్తారా? నిన్న రాహుల్ గాంధీ మాట్లాడిన తర్వాత కొంత కాంగ్రెస్ కూడా సినారియో మారిపోయింది. నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గా ఉన్న వ్యక్తి ఆయన క్లియర్ గా ఒక మాట చెప్పారు. ఆయన ఏం చెప్పారు, మాదేం లేదు, అధిష్టానం క్లియర్ గా, మాకు అధిష్టానం నుంచి కూడా కొంత సమాచారం ఉంది, కానీ ఫైనల్ డెసిషన్ మాత్రం కాంగ్రెస్ అధిష్టానం ఆయన కూడా చెప్పారు. పాండిచేరి తమిళనాడుకు సంబంధించిన ఇన్ఛార్జ్. బట్ ఈ రోజు నిన్న రాత్రికే రాహుల్ గాంధీ కూడా ఆయనకు ఫోన్ చేసి మద్దతు చెప్పారు, శుభాకాంక్షలు చెప్పారు. అయితే అది కొంత క్లారిటీ వచ్చేసింది. వామపక్షాల నుంచి కూడా నలుగురు అభ్యర్థులు గెలిచారు. వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చే చాలా స్పష్టంగా కనపడుతుంది. సో ఈ ఓవరాల్ ఎపిసోడ్ లో బహుశా ఇప్పుడు మనకు ఒక సమాచారం ఉంది, ఏఐడిఎంకే నుంచి ఎవరైనా వచ్చి మద్దతు పలుకుతారా అంటే, ఇప్పుడు ఏఐడిఎంకి మద్దతు పలికితే అక్కడ బీజేపీ కూటమితో ఉంది. సరే, మరి వాళ్ళిద్దరూ వచ్చి మద్దతు పలికే అవకాశం ఉంది? లేదు, నిజంగానే డిఎంకే ఓవరాల్ గా బయట నుంచి మేము సపోర్ట్ చేస్తాం, మీరేమి వరి కావద్దు, మేము సపోర్ట్ చేస్తాం, మీకు ప్రజలు తీర్పు ఇచ్చారు, మ్యాండేటరీ ఇచ్చారు కాబట్టి మీరు ఎంత దూరం వెళ్తారో ఆ విధంగా మేము అంటే బయట నుంచే మేము ఇది చేస్తాం, కానీ విధానపరంగా మా పోరాటం మాకు ఉంటుందని చెప్పే అవకాశం కూడా ఉంది. అయితే ఇప్పుడే ఈ రోజు కూడా డిఎంకే ఎమ్మెల్యేలతో స్టాలిన్ ఏర్పాటు ఈరోజు మీటింగ్ జరగబోతుంది. వాళ్ళు కూడా ప్రతిపక్ష నేతగా ఎవరిని ఎన్నుకోవాలి, ఉదయనిధి స్టాలిన్ ని ఎన్నుకునే పరిస్థితి కూడా కనపడుతుంది. సో ఎపిసోడ్ కొంత వ్యవహారం అయితే నడుస్తుంది, కానీ టీవీకే మాత్రం చాలా కూల్ గా ఉంది. ఎక్కడ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తనకు కావాల్సిన అభ్యర్థులందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళ దగ్గరికి వచ్చి సపోర్ట్ పలుకుతారనే ధీమా విజయ్లో కనపడుతుంది. సినారియో చూస్తే కూడా అటువంటి సిచ్యువేషన్ మనకి కనపడుతుంది. మనోజ్. రైట్, థ్యాంక్ యూ కిషన్ మోహన్. సో మొత్తంగా టీవీకే విజయ్ ఇప్పటికే గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు. ఏ క్షణమైన గవర్నర్ కలిసే అవకాశం ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకి ఆయన అన్ని రకాలుగా ఏర్పాట్లు చేయమని గవర్నర్ ఆదేశించే అవకాశం, గవర్నర్ని రిక్వెస్ట్ చేసే అవకాశం కనబడుతోంది. ఇక్కడ టీవీకే విజయ్ గెలిచింది 108 స్థానాల్లో. ఇప్పటికే ఆయన పార్టీ ఎమ్మెల్యే అందరూ కూడా గెలిచిన వారందరినీ వారి నివాసం చేరుకుంటున్నారు, టీవీకే కార్యాలయం చేరుకుంటున్నారు. లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. టీవీకే కార్యాలయం దగ్గర ఎటువంటి బందోబస్తు ఉంది, ఎటువంటి పోలీస్ బందోబస్తు కట్టేటువంటి భద్రత మధ్యలోనే ఎమ్మెల్యేలు అంతా అక్కడికి చేరుకుంటున్నారు. సో కొత్తగా గెలిచినటువంటి 108 మంది నేతలతో ఫస్ట్ టీవీకే విజయ్ భేటీ అవుతారా? భేటీ తర్వాత గవర్నర్ కలుస్తారు. గవర్నర్ కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆయన కొంత సానుకూలత, గ్రీన్ సిగ్నల్ రిక్వెస్ట్ చేసే అవకాశం, ప్రభుత్వ ఏర్పాటుకి అవకాశం ఇవ్వండి అని చెప్పి. అయితే కాంగ్రెస్, సిపిఐ, సిపిఎంలు, వీసీకే, డిఎండికే, ఐయుఎంఎల్ పార్టీల సహకారం తీసుకునే అవకాశం ఉంది విజయ్. సో 108 అండ్ సుమారుగా ఇవి ఒక 12 వరకు, సో 14 వరకు ఉన్నాయి. సో 5 కాంగ్రెస్ అండ్ 2 సిపిఐ, సిపిఎం, ఓవరాల్గా 9 అండ్ 11 ఐయుఎంఎల్, 2 వీసీకే, 13 అండ్ ఇటువైపు డిఎండికే 1, 14, మొత్తంగా 122 సీట్లతో ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కే అవకాశం ఉంది. 122, దాంట్లో కాంగ్రెస్ పార్టీ డిఎంకేతో పోతున్నటువంటి 14 అండ్ మిగిలిన 108 విజయ్కి సంబంధించినవి. సో దీంట్లో 2 వారాల సమయం కూడా కోరే అవకాశం ఉంది. 2 వారాల సమయం ఇవ్వండి ప్రభుత్వ ఏర్పాటుకి అంటే కోరే అవకాశం ఉంది. బికాస్ టీవీకే విజయ్ తన పార్టీ అభ్యర్థులు ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలి, ఎవరుంటే బాగుంటుంది అనే రకంగా ఆలోచించడానికి ఈ గడువు కోరుతున్నట్టు తెలుస్తోంది. సో అటు ఆస్ట్రాలజర్లు కూడా నిన్న ఉదయాన్నే ఇదే సమయానికి ఆయన దగ్గరకు వచ్చి కంగ్రాచులేట్ చేశారు. సో చాలామంది కూడా ఆయన కలుస్తున్నారు. కాబట్టి యాజ్ పర్ అటు ఆయన ఆస్ట్రాలజీ నమ్మడం అంటామా, లేకపోతే కొంత సమయం ఎవరెవరు ముఖ్య మంత్రులుగా తీసుకోవాలనే రకంగా అనుకుంటామా? సో ఏదేమైనా 2 వీక్స్ ఆఫ్ టైం మాత్రం గవర్నర్ కోరే అవకాశం ఉంది. గవర్నమెంట్ మాత్రం ఫామ్ చేయడం గ్యారంటీ. కాంగ్రెస్ అండ్ సిపిఐ, సిపిఎం పార్టీల మద్దతుతో కూడా విజయ్ ముందుకెళ్లబోతున్నారు. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు
అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU